పెద్దలకు బాపుగా, ప్రపంచం మొత్తం చేత మహాత్ముడుగా పిలిపించుకున్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో రాజకోట సంస్థానంకు చెందిన పోర్బందర్లో 1869వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాడు కరమ్చంద్ ఉత్తమ్చంద్ గాంధీ పుత్లీబాయి దంపతులకు జన్మించారు. మోహన్ దాస్కి చిన్నప్పటి నుండే కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండేవి. పేదవారికి సహాయం చేయాలని, వారిని అభివృద్ధి పరిచాలని, అంటరానితనం తొలగించాలని అనుకునేవాడు. అతనికి 13వ సంవత్సరంలో కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఆ తరువాత బారిస్టర్ చదువు కోసం లండన్ నగరం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మోహన్ దాస్ యొక్క తల్లి అతడి చేత 3 వాగ్దానాలు, అవి మద్యం సేవించకూడదని, మాంసం భుజించకూడదని, విదేశీ మహిళలతో స్నేహం చేయకూడదని తీసుకుంది. అది మొదలు గాంధీజీకి ఎక్కడికి వెళ్ళినా తన తల్లి మాటలు మనసులో జ్ఞాపకం వచ్చేవి. మంచి పుస్తకం మంచి మనిషిని తయారు చేస్తుందనే విషయం గాంధీ విషయంలో నిజమైంది. గాంధీ యొక్క మంచిదనం వల్ల లండన్లో చాలామంది మిత్రులయ్యారు. బారిస్టర్ చదువు పూర్తి చేసిన తరువాత కొంతకాలం భారతదేశంలో న్యాయవాద వృత్తి చేశారు. ఆ వృత్తిలో ఉండగా దక్షిణాఫ్రికా నుంచి స్థిరపడిన ఒక భారతీయుడి నుండి ఒక దావా కోసం రమ్మని పిలుపు వచ్చింది. ఆ దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీజీకి అక్కడి భారతీయులు అనుభవిస్తున్న కష్టాలు తెలిసాయి. అప్పట్లో భారతీయులను అంతరాని వారిగా భావించేవారు. హోటళ్లలోనికి ప్రవేశం ఉండేది కాదు. తమ పక్కన కూర్చునే అవకాశం ఇచ్చేవారు కాదు. ఈ దురాచారాలను పోగొట్టే ఉద్దేశంతో గాంధీజీ సత్యాగ్రహంను ప్రారంభించి విజయవంతం చేశారు. ఫలితంగా అలాంటి చట్టాలను దక్షిణాఫ్రికాలో రద్దు చేశారు. అప్పటికి భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవారు. వారి పరిపాలనలో భారతీయులను బానిసల వల్లే చూడడంతో కష్ట నష్టాలు, అవమానాలు అనుభవిస్తున్నారు. భారతీయులలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాల మీద ప్రేమ ఉన్న కొందరు నాయకులు, ప్రముఖులు కలిసి కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. వారిలో బాల గంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాసు, మోతిలాల్ నెహ్రూ వంటి వారు ముఖ్యమైన వాళ్ళు. మన దేశానికి 3 వైపులా సముద్రం ఉన్నప్పటికీ మనం ఉప్పును తయారు చేయరాదని, విదేశాల నుంచి దిగుమతి అయిన ఉప్పును తినవలనని నిబంధన విధించడమే కాకుండా మన దేశంలో తయారయ్యే ఉప్పుపై పన్నులు విధించింది ఆంగ్లేయ ప్రభుత్వం. అంతేకాకుండా భారతీయులు వాడుతున్న విదేశీ వస్త్రాల వల్ల ఏడాదికి 60 కోట్ల ధనం వరకు మన దేశం నుంచి తరలిపోతుండేది. ఈ 2 విషయాల మధ్య గాంధీజీ శ్రద్ధ వహించి ఓ ఉద్యమం నిర్వహించారు. స్వదేశీ వస్త్రాలు మాత్రమే భారతీయులు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఎందరో భారతీయులు మహాత్ముడి మాట మన్నించి విదేశీ వస్త్రాలను నడి వీధుల్లో తగలబెట్టారు. ఇది ఇంగ్లాండ్ పరిశ్రమలకు ఎంతో నష్టం వచ్చింది. ఉప్పు సత్యాగ్రహం పిలుపు ఆలకించి వేలాది మంది ప్రజలు మహాత్ముడి వెనుక నడిచారు. అప్పుడు ఆ సమయంలో ప్రజలను జైలులో నిర్బంధించారు. దండి వద్ద ఉప్పు తయారు చేస్తున్న గాంధీని అరెస్టు చేశారు. కారాగారంలో బంధించారు. తదుపరి కాలంలో 3 షరతులతో ఒక పత్రాన్ని వైస్రాయ్కి నివేదించారు కాంగ్రెస్ నాయకులు. గాంధీ పిలుపు మేరకు జెండా ఊంచా రహే హమారా అంటూ చిన్నపిల్లలు కూడా పాట పాడుతూ జాతీయోద్యమం ఉధృతంగా సాగించారు. అలహాబాద్ జిల్లాలో పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ కాలంలోనే ఓ బ్రిటిష్ పోలీస్ అధికారిని ఒక పంజాబీ యువకుడు భగత్ సింగ్ హత్య చేశాడన్న ఆరోపణపై ఉరితీశారు. భారత్, బ్రిటన్ దేశాల మధ్య శాంతిదూతగా వ్యవహరించిన గాంధీజీ భగత్ సింగ్కి క్షమాభిక్ష పెట్టమని అర్థించినా బ్రిటిష్ ప్రభుత్వంపై చెవున పెట్టింది. ప్రజల్లో ఆగ్రహం ఎక్కువైంది. బ్రిటిష్ ప్రభుత్వం మీద అల్జడి చేశారు. గాంధీజీ వారిని శాంతింపజేశారు. భారతీయుల్లో రగులుతున్న స్వాతంత్ర్య కాంక్షను అణిచివేయడానికి 1918లో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టిన 1919 జలియన్ వాలాబాగ్ దురంతారానికి ఒడికట్టిన భారతీయులలో దేశభక్తి పెరిగిందే తప్ప భారతీయులు భయపడలేదు. ఇదంతా గాంధీ మహాత్ముడి నాయకత్వ విజయమే. చిట్ట చివరకు 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలి కాంగ్రెస్ ఆధీనం చేసి తమ దేశం వెళ్ళిపోయారు. వెళుతూ మహమ్మదీయులను విడదీసి కొంత భాగం అప్పజెప్పి పాకిస్తాన్ పేరుతో మహమ్మదీయుల పాలన కింద ఉంచారు. దానితో దేశ విభజన తర్వాత భారతదేశంలో హిందూ ముస్లిం కలహాలు పెరిగాయి. అది మహాత్ముడిలో మిక్కిలి బాధ కలిగించాయి. ఒక్క తల్లి బిడ్డలైన 2 జాతుల వారు కలహాలు వదిలేసి మతచరణం అలవర్చుకోమని మహాత్ముడు బోధించాడు. మహాత్ముడి మాటలు తప్పుగా అర్థం చేసుకొని ద్వేషం పెంచుకున్నాడు నాథూరామ్ గాడ్సే అనే యువకుడు. 19
1948వ సంవత్సరం జనవరి 30వ తేదీ నాడు గాంధీజీ ప్రార్థనా మందిరంలో ఉండగా అతి వినయంగా ఆయన పాదాలకు వంగి నమస్కరించాడు గాడ్సే. వెంటనే జేబులోంచి పిస్తోలు తీసి 3 సార్లు మహాత్ముడి మీద కాల్పులు జరిపాడు. హే రామ్ అని దేవుడి నామం స్మరిస్తూ మహాత్ముడు ప్రాణాలు వదిలారు. గాంధీజీ బోధించిన వాటిలో ప్రజలు రాట్నంపై నూలు తీసి బట్టలను తయారు చేసుకోవాలని, జీవరాశులను హింసింపకూడదని, ఎవరిని ద్వేషించకూడదని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకోవాలి అనేవి ముఖ్యమైనవి. ఆ మహాత్ముడి ఆశయాల సాధనలో మనం చిత్తశుద్ధితో కృషి చేసి దేశ ఉన్నతికి పాటుపడాలి. అదే మనం ఆయనకు ఇచ్చే ఘననివ్వాలి. ధన్యవాదాలు.